మీరు మమ్మల్ని విమర్శించారు కదా, మంత్రులు ఏం చేస్తారు, మంత్రివర్గం ఏం చేస్తుందని చెప్పేసి. మరి ఆ రోజు అవసరం లేనటువంటి సలహాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏ రూపంలో అవసరమయ్యో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి యొక్క చీఫ్ మినిస్టర్ గారి యొక్క వ్యవహార శైలిని ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు రాష్ట్ర అవసరాల కోసం కేసీఆర్ గారు సలహాదారులను నియమిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత అవసరాల కోసము రాష్ట్ర ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి సలహాదారులను నియమించుకుంటున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదేనా ప్రజాపాలన అని కోరుతా ఉన్నాను. ఇదేనా మీరు తీసుకొస్తున్నామన్న ఒక మార్పా అని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇవాళ దగ్గర ప్రభుత్వం వచ్చి 50 రోజులు దాటిపోయింది. పెద్ద ప్రజాపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కనాడు ఓ గ్రామానికి పోలేదు, ఓ జిల్లాకి పోలేదు, ఓ మండలానికి పోలేదు. ఎక్కడికి పోతున్నాడంటే పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోయే విమానాల్లో ముఖ్యమంత్రి కనపడ్డాడు, ఆ తర్వాత లండన్ పోయే విమానం, దావోస్ పోయే విమానంలో కనపడ్డాడు, నిన్న లండన్లో విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇది మీ ప్రజాపాలన అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని, ప్రజలను ప్రధానంగా వాళ్ళు ఎట్లా రాబోయే రోజులలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆర్థిక అవసరాల కోసము, మిగతా వ్యవహారాల కోసము సహకరించిన వాళ్ళనో సహకరించబోయే వాళ్ళనో రాజకీయ పునరావాసం పేరుతోటి ఇవాళ ఈ అడ్వైజర్ పదవుల్లో మరింత నియమిస్తారనేటువంటి సమాచారం కనబడతా ఉంది. చాలామంది పోయిన వాళ్ళకి చెప్పారు, మా దగ్గర సలహాదారులు ఉండరు, మా దగ్గర మిగతా ఏమీ ఉండదని చెప్పినారు. ఇవాళ పూర్తి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది ప్రజల గమనంలో ఉంది. రాబోయే రోజుల్లో సరైన పద్ధతిలో ప్రజలు దీనికి వారికి తొందరలోనే సమాధానం కూడా చెప్తారనే విషయాన్ని గమనించాలి. మేమేమన్నా మాట్లాడితే ఈ విధంగా ప్రశ్నిస్తే మన హరీష్ రావు గారు కేఆర్ఎంబి విషయంలో ప్రశ్నించారు. దావోస్లో ఇతర పెట్టుబడుల గురించి గతంలోనే మేము తీసుకున్న అంశాల గురించి మళ్ళీ ప్రచారం చేసుకోవడానికి ప్రశ్నిస్తే మమ్మల్ని 100 మీటర్ల లోతులో బొందబెడతా అని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రజా ప్రయోజనం లేనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటే ప్రజల్ని మిమ్మల్ని 100 మీటర్లలోనే కాదు 1000 మీటర్ల లోతులో బొందబెడతారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని రాష్ట్ర అవసరాలకు కాకుండా కాంగ్రెస్ పెద్దల యొక్క అవసరాలకు పనికొచ్చే నిర్ణయాలను తీసుకుంటే ప్రజల తరపు నుంచి ప్రశ్నిస్తూ ఉంటామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇటువంటి పద్ధతులలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. 2 విషయాలు దీంట్లో ఏంటంటే, గతంలో మీరే సలహాదారులు వద్దన్నారు, మరి ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చారు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పాలి. రెండవది, మేమేమో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నాము, మీరేమో మీతో పాటు గతంలో ఉన్నటువంటి ఓటుకు నోటు కేసు సహచరులను మీకు ఫైళ్లు మోసిన వాళ్ళని పెట్టుకుంటున్నారు. వాళ్లకు రాష్ట్ర ప్రజలకు సంబంధం ఏంటి? అసలు పబ్లిక్ అఫైర్స్లో ముఖ్యమంత్రికి సలహా ఇచ్చేది మంత్రివర్గము, పక్కనటువంటి చీఫ్ సెక్రటరీ గారు, మొత్తం గవర్నమెంట్లో ఉన్నటువంటి సీనియర్ అధికారులు వాళ్ళు ఇస్తారు కదా. పబ్లిక్ అఫైర్స్కి వేం నరేంద్రకి ఏం సంబంధం? ఇది పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసం చేస్తున్నటువంటి యొక్క నిర్ణయం కాబట్టి దీంట్లో ప్రజాధనం వృధా అవుద్ది కాబట్టి మా ప్రశ్న ఉన్నది.